నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతి ఆలు మసాలా కర్రీ. చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. దానికి కావలసినవి బంగాళదుంప ముక్కలు ఈ సైజులో కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకోవాలి, 4 పచ్చిమిర్చి, అలాగే పాలల్లో మీగడ ఫ్రెష్ క్రీమ్ లాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక టమాటా మిక్సీ పట్టుకోవాలి. అలాగే 2 కట్టలు మెంతి ఆకు కడిగి ఇలాగా కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న మసాలాలు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అలాగే యాలకులు, లవంగముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉల్లిపాయ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల ముక్కలు కూడా వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు ఈ సైజులో మాత్రమే కట్ చేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మీడియం మంట మీద ఒక 60% వరకు కుక్ అవ్వాలి. బంగాళదుంప ముక్కలు ఒక 60% కుక్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా గుజ్జును కూడా వేసుకొని టమాటా పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్ల కారము, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మెంతాకును కూడా వేసుకొని మూత పెట్టుకొని మీడియం మంట మీద కుక్ చేసుకోవాలి. మెంతాకు కూడా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న ఫ్రెష్ క్రీమ్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇది వేసుకుంటే చాలా రుచి వస్తుందండి, తప్పకుండా వేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను గ్రేవీ కోసము 2 కప్పుల వాటర్ పోస్తున్నానండి. మీకు గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోండి. నేనైతే ఇక్కడ 2 కప్పుల వరకు వాటర్ పోస్తున్నాను. పోసుకొని మూత పెట్టుకొని మీడియం మంట మీద కుక్ చేసుకోవాలి. కర్రీ అనేది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ అనేది అన్నం, చపాతీ, రోటీలోకి చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు తిన్నారంటే మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు, అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనము కర్రీ రెడీ అయిందో లేదో చూద్దామండి. కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ విధంగా అనేది కర్రీ అనేది ఉండాలి. ఇంకా దగ్గరికి పడిపోతే కర్రీ అనేది అంత టేస్టీగా ఉండదు. ఈ విధంగా ఉండాలి. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.